గిరిజన దినోత్సవం పేరుతో విశాఖ అరకు అక్కడ గిరిజనులు కొంచెం పెద్ద వాగ్దానాలు చేశారు. భూములన్నీ గిరిజనులకే, బాక్సైట్ రద్దు అవన్నీ చేశారు. బాక్సైట్ రద్దు అనేది చేయకుండా, జీవో రద్దు చేయకుండా వాగ్దానం చేసి మోసగించారు. ఈ మోసం అనేది ముఖ్యమంత్రి గారికి అలవాటుగా మారింది. ఇంతకుముందు రాయలసీమ వచ్చి రాయలసీమ అంతా అభివృద్ధి చేసేస్తానని చెప్పి కర్నూలులో చెప్పారు, అనంతపురంలో చెప్పారు, ఇక్కడ పారిశ్రామికంగా వచ్చేస్తున్నాయి చెప్తారు, అంద్రేనావా నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్తారు. అసలు అక్కడ గోదావరికి కృష్ణాకి అనుసంధానంగా అక్కడ కాలువ ఎందుకు చదువుతున్నామంటే అసలు రాయలసీమ నీళ్ల కోసమే చదువుతున్నాడు ప్రశ్న. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి రాలేదు, ఇక్కడ అంద్రేనావా నీళ్లు రావడం లేదు, మురిపించి అప్పుడు నీళ్ళు ఇచ్చేసి అంతా అయిపోతుందని ప్రశ్నించారు. ఈరోజు అనంతపురంలో ఒక ఆమ ఫ్యాక్టరీ వ్యాపారం ఉంది, అసలు పారిశ్రామికంగా మొత్తం రాయలసీమ తారుమారు కాబోతుందని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ రాయలసీమ ప్రజలు మోసం చేయడానికి తప్ప కాదు. నిజంగానే అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయదలుచుకుంటే ఒక ప్రత్యేక విజన్లు బాగా అలవాటు చంద్రబాబు నాయుడు. రాయలసీమ విజన్ ఒకటి ప్రకటించమనండి, ఆ రాయలసీమ విజన్ని ప్రతి సంవత్సరం ఏం అమలు జరుపుతారో ఒక మైల్ స్టోన్స్ పెట్టమనండి. విజన్ రూపొందించడానికి ఆయన చేత కాకపోతే మేము కూడా సహకారం చేస్తాం. అటువంటిది ఏం లేకుండా మోసం చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నాం. ఉదాహరణకి హీరో ఫ్యాక్టరీ వస్తే ఏమొస్తాయి? ఈరోజు ఆధునిక కార్ల కర్మాగారంలో ఉపాధి చాలా తక్కువ. మీరు ఎన్ని మోడర్న్ ఫ్యాక్టరీస్ అనే చూడండి, మోడర్న్ ఫ్యాక్టరీస్లలో ఉపాధి చాలా తక్కువ, అంతా ఆటోమేషన్ తోటి నడుస్తూ ఉంది. అంటే రాయలసీమ భూముల్ని స్పారుసౌగా అప్పచెప్పి ఆ భూమి చుట్టూ ఉండే భూమిని విలువలు పెంచుకొని డబ్బు చేసుకునే దానికి తప్ప రాయలసీమ వనరులను వెచ్చించి పెట్టుబడిదారులకు విదేశీ కంపెనీలు లాభం చేయడం తప్ప రాయలసీమ ప్రజలకు ఉపయోగమా అని నేను అడుగుతున్నాను. ఉపయోగమే అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పదలుచుకుంటే నిర్దిష్టంగా 1-2 ఉపయోగాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో వచ్చే ఉపాధి అంతా రాయలసీమ యువకులకు ఇవ్వాలని కోరుతున్నాం. అర్హులైన ఒకరికి అనార్హులకి మేము చెప్పమంటున్నాం. ఆ రైతుల కుటుంబాల్లో కానీ బయట కుటుంబాలు కానీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కార్ల ఫ్యాక్టరీలో వచ్చే ఇతర అనుబంధ పరిశ్రమలు కానీ, అనుబంధ వృత్తులు కానీ, కాంట్రాక్టులు కానీ రాయలసీమలో అర్హులైన ప్రజలకి ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇట్లాంటివన్నీ ఉన్నాయా మేము ఒప్పందాల్లో అవన్నీ బయట పెడితే అప్పుడు రాయలసీమ ప్రయోజనం వచ్చారు. ఈరోజు అమరావతి ఫ్యాక్టరీకి 3,000 కోట్ల, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఈరోజు సిఆర్డిఏ 3,000 కోట్ల రూపాయల బాండ్లు తెస్తాను, దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వబోతున్నాను. మరి రాయలసీమకి ఆ రకంగా బాండ్లు ఎందుకు విడుదల చేయాలి? రాయలసీమ అభివృద్ధికి దానికి ప్రభుత్వం ఎందుకు గ్రాంట్లు విడుదల చేయాలని చెప్పేసి రాయలసీమ టు అమరావతికి ఒక పెద్ద రోడ్డు వేస్తున్నాం, 1,000 కోట్ల రూపాయలు అన్నారు. వాళ్ళ పేపర్లో వచ్చిందేంటి? కేంద్ర ప్రభుత్వం ఒక పైసా ఉంది, ఆ పథకం మూల పడిపోతుందని చెప్తున్నారు. వీటి కోసం బాండ్లు ఎందుకు తయారు చేయాలి? అందుకని మేము వెంటనే డిమాండ్ చేసింది రాయలసీమకు అభివృద్ధికి ఒక విజన్ ప్రకటించండి. ఆ విజన్ని 5 సంవత్సరాల ఎంత వస్తుంది దాన్ని మైల్స్టోన్స్ పట్టించి అభివృద్ధి అని చెప్పేసి, లేకపోతే ఇవన్నీ మోసపోయిన నాటకాలు తప్పకొట్టు కాదు. నంద్యాలలో గెలవడానికి ఎన్ని కసరత్తులు చేస్తున్నారు, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, అంత శ్రద్ధ రాయలసీమ అభివృద్ధి మీద కూడా పెట్టండి. అప్పుడు నంద్యాల కాదు ఎక్కడైనా గెలుస్తుంది. అది పెట్టకపోతే ఎక్కడా గెలిచే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినా ఇంకోటి చేసినా అటువంటి యాక్చువల్ రాజకీయ నాయకులు చేయకూడదు. మంచిది, అది చేసిన వారికి నష్టం జరుగుతుంది తప్ప అనిపించుకున్న వారికి ఇబ్బంది. లోడ్ బడ్జెట్ పైన కేంద్రం రోజు మాట చెప్తుంది సార్. మేము 2019 దాకా మేము ఉంటాం. 2019 నాడు జగన్మోహన్ ఎక్కడ ఉంటాడో చూడాలి. మీరు అదేనా గ్యారెంటీ ఇస్తే సార్ లోడ్ బడ్జెట్ పైన కేంద్రం రోజు మాట చెప్తుంది సార్. 4,000 కోట్లు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ అనేది ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రోడ్డు బడ్జెట్ అయితేమి అప్పులు అయితేమి అగ్రస్థానంలో ఉన్నాయని మన రిజర్వ్ బ్యాంకులు అన్నీ చెప్తుంది. రాష్ట్ర విభజన తర్వాత నేను తారుమారు చేసేస్తాం. తారుమారు ఏం చేశారంటే అక్కడ నిధుల్లో ఉన్న రాష్ట్రాన్ని తరుగులోకి తెచ్చాడు చంద్రబాబు. ఇక్కడేమో అప్పులు కొద్దిగా ఉన్న వాటిని చాలా భారీగా అప్పుల స్థాయికి తెచ్చారు. ఇప్పుడు అప్పులు మాయమైపోయింది కాబట్టి అప్పులు పుట్టే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోయడానికి నాటకం ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి ఇవ్వాలి, ఈ పథకానికి ఇవ్వలేదు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గవర్నర్కి విన్నవించుకున్నారని చెప్పేసి వస్తున్నారు. ఈ నంగనాజి కబుర్లు అనేవి ఇవన్నీ తెలియదు చంద్రబాబు నాయుడుకి. అన్ని ప్రపంచంలో అన్ని తెలిసిన వాళ్ళు ఇవన్నీ తెలియదు. ఈరోజు చేతకాని తనను తప్పించుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేస్తుంది.
అన్యాయం చేస్తుంది, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాటి మీద పోరాడాలని మేము అడుగుతున్నాం. అది రాకుండా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది. వెంకయ్య నాయుడు గారు మనకు అవసరమైనవి చేసి పెట్టేసేయడని నెలదా కబుర్లు చెప్పినాయని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం అంటే ప్రజలు మోసగించే మాటలు. మనకు అప్పులు విపరీతంగా పెరుగుతాయి, ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజల మీద చాలా తీవ్రమైన దుష్పరిణామాలకి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.